సనాతన ధర్మ పరిరక్షకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన ట్వీట్ చేశాడు. ఎందుకో పాపం ట్వీట్ చేసేదే కానీ పొద్దున్నుంచి చూస్తున్నాం, ఇప్పటి వరకు చూసాం. ఎక్కడా కానీ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ఏమైనా సరే శుభాకాంక్షలు తెలియజేస్తాడనేసి చూసాం. ఇప్పటి వరకు అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా అకౌంట్ నుంచి అటువంటి విషెస్ అయితే ఏమి రాలేదు. చూసాం, ఇంకా చూస్తూనే ఉన్నాం. వస్తుందేమో అనేసి చూస్తున్నాం, రాలే. ఇప్పటి వరకు రాలేదు. ఈరోజు మహాశివరాత్రి పండుగ కూడా కంప్లీట్ అయిపోతుందేమో, కానీ ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక మెసేజ్ కూడా రాలేదు. అదేవిధంగా సనాతన పరిరక్షకుడు ఏం ట్వీట్ చేశాడు, మరి ప్రజలకు విష్ చేయకుండా ఇంకేం ట్వీట్ చేశాడని చెప్పేసి మీరందరూ కూడా చాలా ఆలోచన చేస్తున్నారు కదా. ఆ పాయింట్కి వచ్చేద్దాం. పాపం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చేసినటువంటి ప్రచారానికి ప్రజల నుండి, ఈవెన్ వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక భాష కాదు, 2 భాషలు కాదు, 3 భాషల్లో ఒక పోస్ట్ చేశాడు. హిందువు దేవుడు అని చెప్పేసి లెక్చర్లు ఇచ్చేటువంటి ఐఆమ్ యాన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు మహాశివరాత్రి పర్వదినానికి సాయంత్రం 5:30, 6 అవుతున్నా, 8 అవుతున్నా ఇప్పటివరకు ఆయన దగ్గర నుంచి ఆయన పర్సనల్ హ్యాండిల్ నుండి హిందువులకు పండగ శుభాకాంక్షల పోస్ట్ పెట్టలేదు. కానీ ఎందుకో అది మరి వాళ్ళే ఆ జనసేన పార్టీ వాళ్ళే చెప్పుకోవాలా. అదేవిధంగా ఇంతటిగా పవన్ కళ్యాణ్ గారు ఏమని ట్వీట్ చేశాడో మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫస్ట్ అయితే మన తెలుగు భాషలో ఆయన తెలుగు భాషలోనే ట్వీట్ చేశాడు. తర్వాత దాని కింద ఇంగ్లీష్ భాషలో ట్వీట్ చేశాడు. తర్వాత హిందీలో కూడా ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఈయన నేషనల్ పాలిటిక్స్ చేసేది, గల్లీ పాలిటిక్స్ చేయడాను, నేషనల్ పాలిటిక్స్ కాబట్టి ఆయన హిందీలో కూడా ట్వీట్ చేశాడు, ఇంగ్లీష్లో ట్వీట్ చేశాడు, తెలుగులో కూడా ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసినటువంటి ట్వీట్ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ వేసే ట్విట్టర్ హ్యాండిల్ ఉందో ఆ హ్యాండిల్కి వెళ్ళి కూడా మీరందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే మరి ఏదైనా సరే ప్రూఫ్లతోనే ఉండాలి కాబట్టి, లేకపోతే తప్పుడు సమాచారం అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు కాబట్టి పూర్తి సమాచారంతోనే పవన్ కళ్యాణ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కి మీరందరూ కూడా వెళ్ళండి. అక్కడ నుంచి ఆయన చేసినటువంటి ట్వీట్ మీకు అందరూ కూడా చదివి వినిపిస్తాను. తెలుగులో చదివి వినిపిస్తాను, ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది. అవి మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏమని చేశాడంటే, ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది. ప్రతి సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందువు దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనలోనే దాచుకొని కర్మ చూసుకుంటుంది అనేసి అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాం. ఈ విధానం ఖచ్చితంగా మారాలి. కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్లుగా కనిపించిన మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండడం కాదు, కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలుగులో చాలా పెద్ద ట్వీట్, ఇంకేదేదో ఆయన నచ్చినట్టు ఆయన రాసుకొచ్చాడు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది, మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ తిరుపతి లడ్డూకు సంబంధించి ఇంకెక్కువగా మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళ మీడియాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆ జర్నలిస్టులు కూడా ప్రమాణాలు చేసి మరి మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా లక్ష్మిలో ఎవరో ఒక యాంకర్ ఉంటుంది, ఆమె కూడా ప్రమాణం చేసింది, నేను ఇంకెప్పుడు కూడా మాట్లాడను అనేసి.
వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఒకసారి పునరాలోచన చేస్తే తీరా తేలింది ఏమిటంటే, ఇప్పుడు ఆ లడ్డూలో కలిసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది తిరిగి హెరిటేజ్ సంస్థకు తగులుకోవడం వల్ల, ఇప్పుడు హెరిటేజ్ సంస్థకు తగులుకోవడం వల్ల ఆ హెరిటేజ్ సంస్థ యొక్క షేర్లన్నీ కూడా డమాల్ అయిపోవడం వల్ల ఆ హెరిటేజ్ సంబంధించి ఎవరినో ఒక మేనేజింగ్ డైరెక్టర్ని కూడా ఎవరినో సస్పెండ్ చేసినట్టుగా ఉండాలి. సో ఇది ఇంకా ఎక్కువ లాగితే హెరిటేజ్ సంస్థ మూసుకొని పోయేటట్టుగా కనిపిస్తుంది. మన ఆస్తులు మొత్తం కూడా కరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మీడియాకి అందరికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఇంకా ఎక్కువగా లాగకండి, ఇంతతో కట్ చేసేయండి అని చెప్పేసి చెప్పినట్టుగా ఉన్నాడు. మరి చూడాలి ముందు ఎలా ఉంటుందో. ఈ రోజుకైతే మన సనాతన పరిరక్షకుడు అన్అపాలజిస్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే ట్వీట్.